వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య స్మార్ట్. హలో ఫ్రెండ్స్, ఏంటిది ఏం చేస్తున్నానో చెప్పుకొని చూద్దాం. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాను అనుకోకండి. హాలిడేస్ కదా, ఇంకా పిల్లలు అది చేయి ఇది చేయి అంటుంటారు. సో వాళ్ళ కోసం మనం డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. సో నేను ఈరోజు స్పాంజ్ కేక్ అండ్ కప్ కేక్ అని ఉంటుంది కదా, సో అదైతే మా పిల్లల కోసం ట్రై చేస్తున్నాను. ముందుగా మనం ఏం చేయాలంటే, ఇలా కుక్కర్లో ఒక ప్లేట్ మూసి పెట్టుకొని, కుక్కర్ రబ్బర్ లేకుండా కుక్కర్ని అయితే ఒక 10 minutes స్టీమ్లో పెట్టుకోవాలన్నమాట. కొంతమంది అయితే ఉప్పు అలా వేసి స్టీమ్ పెట్టుకుంటారు కదా, ఆ ప్రాసెస్ లేకుండా మంచిగా ఇలా చేయడం బెటర్ అనమాట. సో నేనైతే ఈ కప్లో ఒక కప్ నిండా షుగర్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఒక 2-3 ఇలాచీ వేసి మంచిగా ఒక బౌల్లోకి వేసుకోండి. నేను ఏ కప్లో అయితే చక్కెర తీసుకున్నానో అదే కప్తో గోధుమ పిండి కూడా తీసుకున్నాను. తర్వాత ఒక 2-3 tablespoons ఆఫ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా 2 హాఫ్ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీ దగ్గర పచ్చిపాలు కానీ లేదంటే కాంచిన పాలు కానీ ఏదైనా సరే కొంచెం వేసుకుంటూ మంచిగా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. మంచిగా కలిపిన తర్వాత ఒక 5 minutes దాన్ని అలా పక్కన పెట్టేసేయండి. ఈ లోపల మనం గ్లాసెస్లోనే కదా స్పాంజ్ కేక్ అనేది చేయాలనుకుంటున్నాం. సో మంచిగా గ్లాసెస్కి అంతా ఆయిల్ అప్లై చేసి ఈ గోధుమ పిండి పొడి పిండి ఉంటుంది కదా, అది కూడా అలా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మంచిగా ఈ బ్యాటర్ అంతా హాఫ్ ఫిల్ చేయండి. ఫుల్గా ఫిల్ చేయొద్దు, ఎందుకంటే మనం ఫుల్గా ఫిల్ చేసామంటే పొంగుతుంది కదా బ్యాటర్ అనేది. సో అప్పుడు గ్లాస్ నిండుగా వచ్చేస్తుంది అనమాట. సో హాఫ్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మనం కుక్కర్ ఆల్రెడీ 10 minutes స్టీమ్ అయి ఉంటుంది కదా, సో మళ్ళీ దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఈ గ్లాసెస్ అన్నీ పెట్టేసి ఒక 20 to 30 minutes వరకు మనం స్టీమ్లో పెట్టేసేయాలన్నమాట. తర్వాత మధ్యలో ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక టూత్ పిక్ ఎత్తుకొని మనం లోపలికి గుచ్చామంటే, సో అది నార్మల్గా నైస్గా వచ్చేసిందంటే ఫుల్గా ఉడికింది అని అర్థం అనమాట. సో నేనైతే ప్రాసెస్ అంతా కరెక్ట్గా సూపర్ డూపర్గా చేసాను. కానీ ఫైనల్గా మా వాళ్ళు హడావిడి చేసేలోపు ఒకటి ఎత్తి చూడకుండా అన్నీ ఎత్తి చూసేసాను అనమాట. సో ఏమైందంటే పైన కింద ఉడికింది కానీ మిడిల్లో ఉడకలేదేమో అనిపించింది అనమాట. దానికి మేజర్ నేనేమనుకుంటున్నానంటే, సో ఇలా సన్నగా ఉండే కుక్కర్ కాకుండా కొంచెం ఎడంగా ఉండే కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుందని నా ఒపీనియన్ అనమాట. సో ఇలా అయితే వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంకొంచెం సేపు పెట్టింటే అసలు సూపర్ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది. సో ఇలా ఉడకకుండా ఉండేది తినకూడదు కదా, సో అందుకని నేను మళ్ళీ బాండల్లో ఒక కేక్ బ్యాటర్ బౌల్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే పెట్టానన్నమాట. ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు ఈ కేక్ బౌటర్ బాల్లోనే బ్యాటర్ లాగా పెట్టేసి తర్వాత నచ్చిన షేప్లో చేసుకుంటే బాగుండు కదా అని కూడా అనిపించింది అనమాట. సో మీరు కూడా నాలాగా ఇలా వెరైటీస్ అన్నీ చేస్తుంటారా? నచ్చిందా మీకు వీడియో? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.